హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాగా. మంత్రి గారి భార్యకు రాచ మర్యాదలు కావాలట. రాయచోటిలో పోలీసులు తనకి ఎక్స్కార్ట్ గా కావాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి భార్య రుబాబు చేసింది. పోలీసులను బానిసలాగా చూస్తూ వార్నింగ్ ఇచ్చిన మంత్రి గారి భార్య డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? ఏంటి పొరపాటు? నివ్విరిపోయిన పోలీసులు నిస్సహాయ స్థితిలో ఆమెకు సవాల్ చేశారు. అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు అహంకారం సహించేది లేదు, మనం సేవకులమే కానీ రాజులం కాదు అని చెప్పారు. రాంప్రసాద్ రెడ్డి సతీమణి ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి గారి భార్య మాట్లాడిన తీరును చంద్రబాబు నాయుడు గారు తప్పుపట్టారు. ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో ఫోన్ లో మాట్లాడి వివరణ కోరారు చంద్రబాబు నాయుడు గారు. అధికారులు ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా మెసులుకోవాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరూ ప్రవర్తించకూడదని, ఎంతటి స్థాయి వారినైనా సరే ఉపేక్షించనని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని సీఎం చంద్రబాబుకి హామీ ఇచ్చారు. ఇలాంటి విషయాల మీద మొదట్లోనే గట్టిగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఎట్లా? అదో మీ వెహికల్ క్యాన్ స్టార్ట్ చేయండి. మరి